హైదరాబాద్ లో ఇందిరమ్మ క్యాంటీన్లకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు మ్యాపింగ్ సిద్ధం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వస్తే మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరంలో ఉపాధి కోసం వస్తున్న వారికి క్యాంటీన్ల ద్వారా ₹5కే నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్నం సమయంలో భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ ని ప్రారంభించారు పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ రవిచారి పాల్గొన్నారు. హెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఒక మ్యాపింగ్ ప్లానింగ్ చేసుకొని ఉన్నారు. ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే కూడా ప్రభుత్వం తరఫున గుర్తించడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఇందిరమ్మ క్యాంటీన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్తే అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఇబ్బంది పడకుండా ప్రజలకు ఉదయాన్నే పనికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడనే అల్పాహారం తీసుకోవడము, మధ్యాహ్న భోజనం తీసుకొని వారి యొక్క పనులు చేసుకునేటువంటి సౌకర్యం కలిగజేస్తోంది.